సమావేశాలు ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన మనం ఈ నక్కపల్లిలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మన వీరబాబు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మన సోదరులందరూ కోరినట్టుగా మనందరూ రాబోయే కాలంలో మరింత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకు నిర్వహించాలంటే ఇది ఈనాటి తరానికి వాళ్ళ జీవితాలు చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఇప్పుడున్న కొంతమందికి తెలియకపోవచ్చు. ఆయన చనిపోవడం అనేది ఒక మిస్టరీ. ఎలాగంటే ఆయనకి మ్యారేజ్ అయిన తర్వాత సహజంగానే భార్యాభర్తల్ని ఆ రోజు శోభనం పేరుతో ఒక గదిలో ఉంచినప్పుడు ఉప్మాకలో పెద్ద గొడవ అవుతుంది, మీరు రావాలని కబురు తెలిస్తే ఆయన సహజంగానే ఆఫ్ లెక్కర్ వేసుకొని మంచి ఫిట్గా మనిషి ఉండేవాడంట. చేతిలో చిన్న కర్ర, ఎప్పుడు చిన్న స్టిక్, పోలీసులకి ఎలాగైతే లాగే ఉంటారో మనోడి చేతిలో చిన్న స్టిక్ ఉండేదంట. ఎప్పుడైతే కబురు వచ్చిందో ఇంకా కార్యక్రమం ఆ 4 గోడల మధ్య జరిగిన పోరాటాన్ని ప్రభావితం చేసినటువంటి నాయకులు వాళ్ళకి ఏమీ వేరే స్వప్రయోజనాలు లేవు. భారతదేశానికి స్వతంత్రం కావాలంటే అదే లక్ష్యం. కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళు పోరాడేవాళ్ళు. అంటే చూడండి, రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం, అలాంటి సామ్రాజ్యం అధునాతనమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ వారు, అలాంటిది ఒక సామాన్య యువకుడు 23 సంవత్సరాల యువకుడు మరి భయభ్రాంతులకు గురి చేసేటంటే చూడండి. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాల వయసులో కాల్చి చంపేశారు. ఆయన పట్టుకుంటే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రివార్డు ప్రకటించారు. ఇవాళంటే 10,000 అంటే చాలా 10 కోట్లతో సమానం. ఆ రకంగా ఆనాడు ఆ నాయకులందరూ కూడా దేశం కోసం నిస్వార్థంగా మరి కృషి చేసినటువంటి నాయకులు. అటువంటి తరానికి, అటువంటి వారసత్వానికి సంబంధించినటువంటి ముద్దా తమ్మయ్య గారు మన ప్రాంత నాయకులు. అయితే ఆయన ఆశయం, ఆయన లక్ష్యం ఏంటి? ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా చూసుకుంటే 24 మండలాలు ఉన్నాయి. 24 మండలాల్లో అత్యంత వెనకబడి ఉన్న మండలం మన నక్కపల్లి మండలమే. ఈ మండలంలో సరైనటువంటి త్రాగునీరు లేదు. ఎందుకంటే అన్నయ్యలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు గత గవర్నమెంట్లో. అది ఉద్దండపురం దగ్గర ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది కాబట్టి అటువంటి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి అనేది చేయాలి. అలాగే మన నక్కపల్లి డిగ్రీ కాలేజీకి సొంత భవనాలు లేవు. ఎంత దారుణం అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు. ఈ కార్యక్రమ అతిథులు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తమ్ముడు అప్పలరాజు గారికి, వ్యవసాయ పెద్దలందరికీ, ఈ కార్యక్రమం చేసిన సహచర నాయకులకు, కమ్యూనిస్టులకు, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా, పెన్షన్ నాయకులందరూ కూడా ముద్దా తమ్మయ్య గారు అంటే నా చిన్నప్పుడు పెద్ద పేరు. విషయానికి ఆయన నాకు ఇప్పుడు చూడలేదు, కానీ నేను చిన్నటి నుంచి తర్వాత కొంతకాలం వరకు కూడా ఈ ప్రాంతంలో కానీ లేకపోతే సంతవేలు కానీ ఆటల పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చేవారు. అది బాగా నేను చొక్కపల్లి అభివృద్ధిలో కానీ, నక్కపల్లిలో ఉన్న రాజకీయంగా ఉత్తేజం తేడంలో కానీ, మరి అప్పటికి ఈ నక్కపల్లి అంతా కూడా వైఎస్ఆర్ చేతిలో ఉండేది. సర్పంచులు 20 సంవత్సరాలు వాళ్ళే పచ్చిపులుసు వాళ్ళు చేశారు. తర్వాత నేను ఎదగొచ్చేటప్పుడు కూడా పచ్చిపులుసు శ్రవణ గారు మొట్టమొదటిసారిగా ఈ మన నక్కపల్లి టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసేటప్పుడు మనం చదువుకున్న టైంలో. మరి తర్వాత చూస్తే ఆ పోరాటంలో భాగంగా ఇప్పుడే అప్పలరాజు గారు మాకంటే ఈ గ్రామంలో మేము పుట్టినప్పటికీ మాకంటే తమ్మయ్య గారి గురించి మీరే గొప్పగా చెప్పారు. ఆయన చరిత్ర మీ ద్వారా తెలుసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి అలాగే కమ్యూనిటీ అంటే నాకు చాలా ఇష్టం. అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం